జిల్లా కలెక్టర్గా నారాయణ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ చేసిన సందర్భంలో కూడా హాస్పిటల్లో అన్ని అవకతవకలు జరుగుతున్నాయనే ఉద్దేశంతో కూడా జిల్లా కలెక్టర్ ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీలో కొంతమంది జిల్లా అధికారులను కూడా చేర్చి ప్రతిరోజు కూడా వీరందరూ కూడా వెళ్ళి ఉదయం 11 గంటలకు వెళ్ళి ఎవరైతే ఆ రోగులు ఉంటారో వాళ్ళకు పర్యవేక్షణ ఎలా జరుగుతుందనే చూడాలని కూడా ఆదేశాలు జారీ చేసిన క్రమంలో కూడా ఈ రోజు ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది, డాక్టర్లు కానీ, శానిటైజింగ్ సిబ్బంది కానీ, నర్సులు కానీ ప్రతి ఒక్కరు కూడా విధులు బహిష్కరించి కూడా వాళ్ళు బయట ధర్నా చేస్తున్న పరిస్థితి ఉంది. నల్గొండ జిల్లా కలెక్టర్కు వ్యతిరేకంగా కూడా ఆయన చేసిన కమిటీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కూడా బయట ధర్నా చేస్తున్నారు. కనీసం ఇక్కడ 4 గంటల నుంచి కూడా ఆ మొత్తం వ్యవస్థ మొత్తం ఆగిపోయిన పరిస్థితి ఉంది. ఊర్ల నుంచి చాలా ఊర్ల నుంచి కూడా వీళ్ళందరూ కూడా సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. వీళ్ళందరూ కూడా ఓపీ చూయించుకోవడానికి కూడా 50-100 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి కూడా పరిగణలు కావాల్సిన పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. చాలా మంది కూడా డాక్టర్లు లేక కూడా వీళ్ళందరూ వచ్చి ఇక్కడ కూర్చున్నారు. ఇక్కడ ఓపీ సెంటర్ ఏదైతే ఓపీ రిజిస్ట్రేషన్ ఉంటుంది, ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనే అక్కడ దీనికి సంబంధించిన ఓపీ ఏ డాక్టర్ జ్వరం వస్తే జ్వరానికి, దగ్గుకు వస్తే దగ్గుకు, కంటికి సంబంధించిన వైద్యులు ఆయా వార్డులలో ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇవాళ ధర్నా చేస్తున్న క్రమంలో వీళ్ళందరూ కూడా ఏం చేయలేని దిక్కుతోచిన పరిస్థితిలో కూడా వీళ్ళందరూ చూస్తున్న పరిస్థితి. ప్రస్తుతం వాళ్ళతో కొంతమంది కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏ ఊరు నుంచి వచ్చారు, ఇంతసేపు నుంచి వచ్చారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఏం పేరు నీది? బోడవ్వాలి సార్. ఏ ఊరు నుంచి వచ్చినావు? నేను కోదాడ నుంచి వచ్చిన సార్. ఎంతసేపు నుంచి పొద్దున ఎప్పుడు వచ్చిన సార్. ఇప్పుడు ఆ సార్ లేరు, ఎవరు లేరు. ఇప్పుడు పోవన్నా ఉండాలా సార్. ఈ కారు నొప్పి, చేయి నొప్పి సార్, తట్టుకోలేకపోతున్నా. చూపించుకొని పోదామని వచ్చిన సార్. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చావమ్మా? నా చెర్లపల్లి. హాస్పిటల్కి వచ్చావా? ఈ కన్ను ఆపరేషన్ చేయాలంటే 30 అన్నారు, రేపు అన్నారు. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నావు? పొద్దుగాలనే వచ్చిన. మెడ నరాలు గుంజుతున్నాయి బాగా. చూసిర్రు మెడ నరాలు, కానీ కన్ను ఆపరేషన్ 30 తారీఖు రా అంటూ. ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రికి అందరూ పేదలే వస్తుంటారు కాబట్టి వేరే ఊర్ల నుంచి కూడా చాలా మంది వచ్చి కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటి వరకు కూడా డాక్టర్లు లేకపోతే మేము ఉదయం వచ్చినాం, మళ్ళీ ఇంటికి వెళ్ళే పరిస్థితి ఉంది కాబట్టి ఎందుకు మాకు డాక్టర్లు ఎప్పుడు వస్తారు అని కూడా వాళ్ళు ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఎక్కడి నుంచి వచ్చాను? నేను తిప్పత్తి. 4 గంటలైంది సార్ వచ్చి. ఎవరు లేరు. మీటింగులు పెట్టారట. ఏం చేయం సార్, చాలా చెప్పయింది వచ్చి ఇట్లనే దూపు అవుతుంది, ఆకలి అవుతుంది, ఇట్లనే నిలబడ్డాం. ఏం చేయం మరి, నడువులు నొప్పులకు నడువులు అసలు ఆగట్లే, కూర్చుని దాంట్లో చూడట్లేదు, ఏం చేయం అట్లనే నిలబడ్డాం. ఊట్లపల్లి నుంచి వచ్చిన సార్. కన్ను తిప్పియాలని వచ్చిన. పొద్దున్న వస్తే ఒక డాక్టర్ కూడా చూస్తలేరు. పెద్ద ఊర మండలం అది ఊట్లపల్లి ఆ నుంచి వస్తున్నాం సార్. ఎవరు డాక్టర్ గిట్ట టీచర్ గిట్ట ఎవరు లేరు సార్. అది అడ్డని లేరు. పొద్దున్న సంది నిలబడితే ఎవరు వస్తలేరు, ఎవరు చూస్తలేరు సార్. ఇట్లా నిలబడి ఉన్నాం. ఇప్పుడు గంట 15 గంటల దాకా ఇట్లా నిలబడి ఉన్నాం సార్. ఎవరు చూస్తలేరు. ఇక మా ఆయన కన్ను తిప్పియాలని వచ్చినాం. నా కాళ్ళు నొస్తున్నాయని వచ్చినాం సార్. ఊట్లపల్లి నుంచి వచ్చినాం, పెద్దగుర మండలం ఊట్లపల్లి. వాళ్ళ ఆవేదన ఒకటే ఉంది, మేము ఉదయం నుంచి వచ్చాం, కనీసము ఆ వాటర్ కూడా సదుపాయం లేకపోతే చాలా ఇబ్బంది పడుతుంది. డాక్టర్లు ఎప్పుడు వస్తారో ఎప్పుడు చూస్తారో కూడా మేము ఎదురు చూసిన పరిస్థితి కూడా వాళ్ళు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. బయట ఆ డాక్టర్లు ఆందోళన చేస్తే లోపల మాత్రం వీళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తాం. వీళ్ళందరూ కూడా ఉదయం నుంచి వచ్చి కూడా డాక్టర్ల కొరకు వెయిట్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే దీనికి సంబంధించి ఇక్కడ మొత్తం ఆ ఓపీకి సంబంధించిన అన్ని ఆ రూములు ఉంటాయి. దీనికి సంబంధించిన కూడా మనం ఆ విజువల్లో కూడా చూస్తున్నాం. మొత్తం కూడా ఆ జనాలు మొత్తం కూడా డాక్టర్ వస్తాడేమో చూస్తాడేమో అన్న దాంతో కూడా వీళ్ళందరూ కూడా కింద కూర్చున్న పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ కూర్చోడానికి కనీసం అంటే అంతా ఇక్కడికి వచ్చేవారు పేదవాళ్ళు ఉంటారు, వృద్ధులు ఉంటారు కాబట్టి వాళ్ళకు కనీసం ఆ చైర్లు కూడా లేని పరిస్థితి ఉంది. వీళ్ళందరూ కూడా ఆ కింద కూర్చొని కూడా వాళ్ళు డాక్టర్ కొరకు నిరీక్షిస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చినవి? రాజ్పేట. ఏం సమస్య మీద? పారం బాగాలేదు, కాజే లేడు, బెడికి వేరు. గంట అవుతుంది. ఇప్పుడు పెద్ద బండ నుంచి సార్. జ్వరంతో వచ్చినాం. డాక్టర్ లేరు, బయటికి వెళ్ళినా అన్నారు. కాలు చేతులు కొంచెం జ్వరం చెప్పలేము మాకు. ఇది మొత్తంగా ఏ ఊరు నుంచి తెచ్చాం కాక? మేమా తెరావిడం. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నాడు? గంట అయింది. డాక్టర్ లేరు. రైట్. మొత్తంగా కూడా చెప్పండి, ఏంటి ఎక్కడి నుంచి వచ్చి? ఓపీ దగ్గరికి మిరియాలు కూడా ఓపీ దగ్గరికైనా వచ్చి ఆ పేషెంట్లు తీసుకోవచ్చు కదా లోనకి. కనీసం ఓపీ దగ్గర కూడా మనుషులు లేకపోతే ఎట్లా? ఓపీ ఉండే లైన్ నిలబడే అవస్థలు పడుతున్న జనం. కనీసం ఓపీ తీసుకొని పంపిస్తే డాక్టర్లు ఉండరు కదా,
వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు కదా, ఏదో ఒకటి చెప్తారు కదా, మళ్ళీ రేపు రావాలి, ఇవాళ పోతే రేపు రావాలి. ఎట్లయితే గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి పట్టు కాదు కదా. అడిగితే అక్కడ ధర్నా జరుగుతుంది, ఎవరిని అడగాలో అర్థం కావట్లేదు. ఈడ ఏం చెప్తావు నాకు? మళ్ళీ రేపు రావాల్సి వస్తుంది, మిర్యాల నుంచి ఇక్కడికి రావాలి. ఇది బాగా పేరు మొత్తం పోదంగారు. నల్లగొండ సూపర్ ఉండే, సూర్యాపేట కూడా లేదు. ఇప్పుడు నల్లగొండ మంచిగా ఉండే, నల్లగొండ కూడా పోయింది. నల్లగొండ నేమ్ మొత్తం ఖరాబ్ చేసింది. రైట్, మొత్తం కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు, మాకు డాక్టర్ ఎప్పుడు వస్తారో కూడా తెలియని పరిస్థితి. వీళ్ళందరూ బయట సమావేశం ఏర్పాటు చేసుకుంటారు కానీ మేము ఆల్రెడీ వచ్చి కూడా ఇక్కడ నిరీక్షిస్తున్న పరిస్థితి కనబడుతుంది. నిరీక్షించినా కూడా డాక్టర్ ఎప్పుడు వస్తారో వెయిట్ చేసిన పరిస్థితి మనం విజువల్లో కూడా చూస్తున్నాం. వీరందరూ కూడా చాలా దూరం నుంచి వచ్చి కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. డాక్టర్ వస్తాడేమో చూయించుకొని వెళ్దామని చూసిన పరిస్థితి. డాక్టర్స్ మాత్రం అక్కడ సమ్మె చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ సమ్మె ఒక కొలిక్ వస్తుందా, సమ్మె ఈ రోజు నడుస్తుందా నడవదా అనేది కూడా ఒక క్లారిటీ లేదు. ఇప్పటికే నల్గొండ అదనపు కలెక్టర్ కూడా వచ్చి కూడా వాళ్ళకు సంధాయించిన పరిస్థితి ఉంది. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మా మీద ఏదైతే పెట్టిన కమిటీ చేశారో ఆ కమిటీని ఎట్టి పరిస్థితుల్లో ఉపసంహరించుకునేంత వరకు కూడా మేము లోపలికి వెళ్ళాము, డాక్టర్లకు పేషెంట్ చేయము. ఏదైనా అత్యవసర ఉంటే మాత్రమే మేము సేవలు చేస్తాం కానీ ఓపీ మాత్రం చూసే పరిస్థితి లేదని కూడా ఆ డాక్టర్లు తేల్చి చెప్తున్న పరిస్థితి ఉంది. ఇంకా ప్రస్తుతం అయితే అక్కడ బయట డాక్టర్లు అందరూ సమావేశమై నడుస్తున్న పరిస్థితి ఉంది. ఒక డాక్టర్లు కానీ శానిటైజేషన్ సిబ్బంది, నర్సులు వాళ్ళందరూ కూడా అక్కడ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా అక్కడ వచ్చిన పేద ప్రజలు మాత్రము చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడుతుంది. సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఉదయం వచ్చి కూడా ఉంటారు. అంటే కనీసం వీళ్ళకి ఇప్పుడు మనం ఎటు పోవాలి, ఆకలి అవుతుంది, ధూపు అవుతుంది, అయినా కూడా ఇక్కడ డాక్టర్ లేడు, డాక్టర్ వస్తాడేమో వచ్చిన తర్వాత చూపించుకొని పోదామన్న ఉద్దేశంతో వీళ్ళందరూ ఉంటే మాత్రం ఇక్కడ ఏదైతే డాక్టర్లు సమ్మె చేస్తున్నారో ఆ సమ్మె కారణంగా కూడా మొత్తం వైద్య సేవలు కూడా పూర్తిగా మిలిచిపోయిన పరిస్థితి కనబడుతుంది. మనము చాలా మందితో ఉన్నారు, అందరూ ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని కూడా హాస్పిటల్కి వచ్చిన పరిస్థితి ఉంది. మేడం ఎక్కడి నుంచి వచ్చారు? మేము నల్గొండ నుంచి. ఈ పాపకు చెవి నొప్పి వేస్తుంటే వచ్చినాం. లేరు, ఎంతసేపు అవుతుంది, చాలా సేపు అవుతుంది, చూడట్లేరు, వేడుస్తుర్రు వీళ్ళు. మనం చూస్తున్నాం మేడం, మీకు కొంచెం గాయమైనట్టు కూడా కనపడుతుంది. ఏంటి చూపించుకున్నారు? సర్జరీ అయింది నాకు, 1 వీక్ అవుతుంది. కలుద్దామని వస్తే డాక్టర్ గారు లేరు. 1 అవర్ అవుతుంది, 2 అవర్స్ అవుతుంది. మొత్తం కూడా గుమ్మికూడిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా కూడా ఏదైతే సీజనల్ వ్యాధులు ఉన్న క్రమంలో కూడా సీజనల్ వ్యాధులు వస్తున్నా కూడా ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న జ్వరాలు వస్తుంటాయి కాబట్టి ఆ జ్వరాలను కూడా చూయించుకోవడానికి కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తున్న పరిస్థితి వస్తున్న క్రమంలో కూడా డాక్టర్లు బయట సమ్మె చేస్తున్న క్రమంలో కూడా వైద్య సేవలు మాత్రం పూర్తిగా నిలిచిపోయాయని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. రోగులు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా ఇక్కడ కనపడుతున్న పరిస్థితి కనపడుతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.